వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు నేను బాదం మిల్క్ చేశాను. ఆ ప్రాసెస్ చూడండి. ఈరోజు నేను బాదం పాలు చేస్తున్నాను. ఇందులో పాలు పోసుకోవాలి. పాలు మరిగిన తర్వాత షుగర్ వేసుకోవాలి. ఇట్లా కాజును బాదాంను ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ నానబెట్టుకొని ఇట్లా తొక్క తీసేసుకోవాలి. ఈ తొక్క తీసుకున్న దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత నేను మళ్ళీ చూపెడతా. కాజును బాదం మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా గ్లాస్ తోటి మన ఇష్టం, మనకు టేస్ట్కి తగ్గట్టు షుగర్ వేసుకోవాలి. కొంచెం షుగర్ ఎక్కువనే పడుతుంది దీంట్లో. ఈ షుగర్ మొత్తం కరిగే వరకు ఇట్లా కలపాలి. ఇది కలిపిన తర్వాత ఇది కరిగినాక మనము మళ్ళీ ప్రాసెస్ చెప్తా నేను. ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్, దీంట్లో కొన్ని పాలు పోసుకొని కలుపుకొని ఇందులో ఇప్పుడు దీంట్లో మనము కస్టర్డ్ పౌడరు పోసుకోవాలి. ఇట్లా కొంచెం పాలు పోసి కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ ఇట్లా మిల్క్లో కలుపుకొని ఇందులో పోసుకోవాలి. కొన్ని వాటర్, పోసుకోవాలి. ఇది పోసిన తర్వాత కలపాలి, లేకుంటే అంత గడ్డలు కడుతుంది. కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కలపాలి. తర్వాత దీంట్లో బాదాము కాజు మిక్స్ పట్టిన పేస్ట్ వేయాలి. ఇగో ఈ విధంగా చిక్కగా కావాలి. దీంట్లో ఇప్పుడు మనం పట్టుకున్న బాదామును కాజు పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్, కొన్ని బాదాము, కొన్ని కాజు. ఇప్పుడు స్టవ్ బంద్ చేయాలి. రెడీ అయింది. ఇది మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయిన తర్వాత సర్వింగ్ చేసుకుందాం మళ్ళీ. పిల్లలకి పెద్దలకి అందరికి ఇష్టమైన బాదాం మిల్క్ రెడీ అయిందండి. ఈ విధంగా చేసుకోండి అందరూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ నా యూట్యూబ్ ఛానల్ నాగాంజలి చిట్టి వ్లాగ్స్.